హాయ్ డ్యూడ్స్. ఓకే, ఇంతకుముందు వీడియోలో మనం ఆల్ఫాబెట్స్ వరుసగా వాటి సీరియల్ నెంబర్లు మనం గుర్తుంచుకున్నాం. అంటే ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని, ఇట్లా మనం ఆల్రెడీ గుర్తుంచుకున్నాం. వాటి కోడ్స్ చెప్పాను నేను. డి అంటే డాగ్ అని, డాగ్కు 4 లెగ్స్ ఉంటాయని, అండ్ ఎల్ అంటే లెమన్ జ్యూస్ అని, 12 అని, లెమన్ జ్యూస్ 12 రూపాయల గ్లాస్ అని. ఆ విధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ఫార్వర్డ్ డైరెక్షన్లో అంటే ఏ నుండి జెడ్ వరకు ఇక్కడ వరకు నేర్చుకున్నాం మనం. ఓకే, ఇది రివర్స్ ఆర్డర్ పైన కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. వాటిని ఎట్లా గుర్తుంచుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పే పాయింట్. ఓకే, అందరు కూడా ఏం చెప్తారంటే వాటికి నంబర్లు ఇస్తారు. అంటే ఎట్లా ఏ నుండి అన్ని వరుస నెంబర్ ఇస్తారు. Z1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, 7, 8 అని ఇట్లా గుర్తుంచుకోండి, ఇది 26th లెటర్ అని గుర్తుంచుకోండి అని చెప్తారు. కానీ వీటికి కూడా చాలా ఈజీ లాజిక్స్ ఉంటాయి. వాటిని ఎట్లా గుర్తుంచుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. వీటిని ఆఫ్ వరకు అంటే ఏ నుండి జెడ్ వరకు రాస్తూ వరుసగా రాసి ఆఫ్ వరకు రాసిన తర్వాత మిగతా హాఫ్ను బ్యాక్వర్డ్లో రాయాలి. ఎట్లా అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, దీంట్లో ఏ నుండి జెడ్ వరకు నేను రాసిన, ఏ నుండి ABCDEFGH అప్ టు M వరకు రాసిన తర్వాత ఎన్ నుండి రివర్స్ ఆర్డర్లో రాసిన. ఓకే, ఇట్లా రాసుకోవడం వల్ల నాకు చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. రివర్స్ ఆర్డర్ చాలా ఈజీ గుర్తుంచుకోవచ్చు. ఎట్లా గుర్తుంచుకోవచ్చు అనేది కొన్ని మీకు చెప్తున్నాను, వినండి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ వాటి స్ట్రైట్గా ఏమొస్తున్నాయి చూడండి. AZ అంటే ఏకు ఆపోజిట్లో జెడ్ ఉంటుంది, బీకి ఆపోజిట్లో వై, సి ఆపోజిట్లో జెడ్. అసలు ఈ ఎందుకు ఈ ఆపోజిట్ నేర్చుకోవాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ఏజెడ్ అంటే మనం దీన్ని సింపుల్గా ఎట్లా గుర్తుంచుకోవాలి, A to Z అని గుర్తుంచుకోండి. A to Z అంటాం కదా, A to Z ఆల్ఫాబెట్స్ అంటాం కదా. అండ్ నెక్స్ట్ BYని BY లేదా BYE బాయ్. ఊరికెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్తాం కదా, అట్లా బాయ్ అని తీసుకోండి. అండ్ నెక్స్ట్ సిఎక్స్. ఈ సిఎక్స్ అంటే సి అంటే సెంచరీ 100 అని, ఎక్స్ అంటే 10th క్లాస్ అని అంటాం కదా, రోమన్ లెటర్స్ ఇవి. ఓకే, సిఎక్స్ను రోమన్ లెటర్స్లో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ డిడబ్ల్యూ, దీన్ని WD అంటే విండో స్పెల్లింగ్లో ఉంటుంది కదా, డబ్ల్యూ అండ్ డి, అట్లా విండో అనుకోండి. అండ్ నెక్స్ట్ ఈవి, లేటెస్ట్గా ఈవీ వెహికల్స్ వచ్చినాయి కాబట్టి ఈవీని ఈవీ వెహికల్గా గుర్తుంచుకోండి. అండ్ FU ఫాలో అప్ అని గుర్తుపెట్టుకోండి. FUను ఫాలో అప్. నెక్స్ట్ HS, ఇక్కడ HS ఉంది కదా, దీన్ని సింపుల్గా గుర్తుంచుకోవడం కోసం HS అంటే హై స్కూల్ అని గుర్తుపెట్టుకోండి. హై స్కూల్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ అంటే మనం కెమిస్ట్రీలో ఐఆర్ అనే సింబల్ దేనికి సింబల్, ఇరీడియం. ఐఆర్ అంటే ఇరీడియం, లేదా ఐఆర్ను సింపుల్గా గుర్తుంచుకోండి, ఇండియన్ రైల్వేస్ అని కూడా గుర్తుంచుకోండి. ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ ఐఆర్ తర్వాత జేక్యూను జాబ్. దీన్ని సింపుల్ జోక్గా గుర్తుంచుకోవడం కోసం జాబు లేక కూలీకి వెళ్ళాను అని గుర్తుంచుకోండి. లేదా మనం ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ప్లేయింగ్ కార్డ్స్లో JQKA అనే కార్డ్స్ అంటాం కదా, అక్కడ జే అంటే జాకు, క్యూ అంటే క్వీన్. అంటే జే అంటే మంత్రి, క్యూ అంటే రాణి కదా. ఓకే, మంత్రి కార్డు, రాణి కార్డు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కేపీ అంటే కూకట్పల్లి అని గుర్తుంచుకోండి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అంటాం కదా, హైదరాబాద్లో కూకట్పల్లి అంటాం కదా, అట్లా కేపీ అంటే కూకట్పల్లి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఎల్ఓ. ఈ ఎల్ఓ అనేదాన్ని ద ఓల్డ్ వర్షన్లో ఎల్ఓ ఫ్యాక్ట్ సింబల్ పెట్టినాం అనుకో, దీన్ని లుక్ ఎట్ దీస్ అని అంటాం. యాక్చువల్గా లుక్ ఎట్ దీస్ అన్నా సరే, మీరు దీన్ని ఎల్ఓను లుక్ అని గుర్తుంచుకోండి. ఎల్ఓ అంటే లుక్ అని గుర్తుంచుకోండి. ఎంఎన్ను
మ్యాన్ అని గుర్తుంచుకోండి. ఎంఏఎన్ మ్యాన్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ మనం ఈ లెటర్స్ అన్నీ మీరు ఒక్కసారిగా అన్నీ మళ్ళీ ఒక్కసారి నేను రీకాల్ చేస్తా చూడండి. ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ అన్నిటిని ఒక్కసారి నేను రీకాల్ చేస్తాను చూడండి. ఏ టు జెడ్, బివైఈ బాయ్, నెక్స్ట్ సిఎక్స్ అంటే ఏమని చెప్పిన, సి అంటే సెంచరీ, ఎక్స్ అంటే 10, డిడబ్ల్యూ విండో, ఈవీ వెహికల్స్, ఫాలో అప్, సారీ జీటీ చెప్పలేదు కదా, జీటీ అంటే గుజరాత్ టైటాన్స్ క్రికెట్ టీమ్ అని గుర్తుంచుకోండి, జీటీ క్రికెట్ టీమ్స్. అండ్ హెచ్ఎస్ అంటే హై స్కూల్, ఐఆర్ అంటే ఇరీడియం లేదా ఇండియన్ రైల్వే, జేక్యూ అంటే జాక్ అండ్ క్వీన్ లేదా జాబ్ లేక కూలీకి వెళ్ళిండు, కేపీ అంటే కూకట్పల్లి, ఎల్ఓ అంటే లుక్, ఎంఎన్ అంటే మ్యాన్. ఇవి గుర్తుంచుకోండి. వీటిని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఎట్లా నేర్చుకుంటాం, రివర్స్ ఆర్డర్ను ఎట్లా నేర్చుకుంటాం అనే దాన్ని చాలా సింపుల్గా చెప్తుంది చూడండి. ఇప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్లో ఎట్లా ఉంటాయి మనకు నంబర్స్ అనేది ఒకటి చూద్దాం. ఫార్వర్డ్ డైరెక్షన్లో నంబర్స్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో ఎట్లా అయితే చూద్దాం. ఏ అంటే 1 2 3 4 5 6. ఓకే, రివర్స్ ఆర్డర్లో జెడ్ జెడ్ నుండి స్టార్ట్ అయ్యి ఇట్లా ఉంటుంది రివర్స్ ఆర్డర్. ఓకేనా? అంటే స్టార్టింగ్లో ఉన్న 3 నంబర్లు గుర్తుపెట్టుకోవడం ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, తర్వాత వచ్చే నంబర్లు గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ ఆర్డర్లో పిఎన్ఓ లెటర్ అని అడిగింది అనుకోండి, చెప్పగలుగుతారా? చెప్పలేము. అదే ఫార్వర్డ్ డైరెక్షన్లో అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో పిఎన్ఓ లెటర్ అంటే P16 అని చెప్పిన మేము. ఓకేనా? టీఎన్ఓ లెటర్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ T20 20th లెటర్ అని చెప్పిన. సో మీకు ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ నంబర్ మీకు గుర్తున్నట్లయితే రివర్స్ ఆన్సర్ మీకు గుర్తుంటుంది. అట్లెట్లా గుర్తుంటుంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ర్యాండంగా ఒక నంబర్ తీసుకుందాం. ఎస్ అనే లెటర్ ఫార్వర్డ్లో 19, ఫార్వర్డ్లో శ్రీదేవి 19. ఓకే, ఇది రివర్స్లో ఎన్నోది అని అడిగింది అనుకోండి, మీరు గుర్తుంచుకోండి టోటల్ 26 లెటర్స్, దీనికి +1 లెటర్ కలుపుతాం. ఇప్పుడు 27 అవుతాయి. ఇప్పుడు టోటల్ ఎన్ని 27 అవుతాయి. 27లో నుండి నీకు ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ రిమూవ్ చేయి, ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ రిమూవ్ చేయి. రిమూవ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అంటే 19, 27లోకి వెళ్ళి 19 తీసేయి, ఎంత వస్తుంది? దట్ ఈస్ 8. 8th లెటర్ అని అర్థం. రివర్స్ ఆర్డర్లో ఎస్ అనేది 8th లెటర్, ఫార్వర్డ్లో 19th లెటర్. ఓకే, ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ పి అనేది చూద్దాం. 27లో నుండి 16 తీసేయాలి, అంటే ఎంత? 11. ఓకేనా? ఇదే నంబర్ను గుర్తుపెట్టుకొని తీసేయడం. మరి ఇదే నెంబర్ గుర్తుపెట్టుకొని తీసుకునే దానికి ఈ షార్ట్ కట్లు ఎందుకు నేర్చుకున్నాం? ఇప్పుడు చూడు, ఈ షార్ట్ కట్లను యూజ్ చేసి ఎట్లా చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే లెటర్ నీకు రివర్స్లో ఎన్నోది అని అడిగాను అనుకో, ఎస్కి ఆపోజిట్ ఏమది? హై స్కూల్ కదా, హై స్కూల్లో హెచ్ కదా. హెచ్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, హెచ్ను పైన కింద రౌండప్ చేస్తే ఇది 8 అవుతుంది. అంటే ఎస్ అనేది 8th లెటర్. క్లియర్, అర్థమైందా? ఓకేనా? టీఎన్ఓ లెటర్ అని అడిగాను అనుకో, టీకి ఆపోజిట్ ఏమో జీటీ అని చెప్పినాం కదా, జీ అంటే ఇది 7 కదా, 7 కాబట్టి ఇది 7th లెటర్. ఎన్నో లెటర్ అన్నాడు అనుకో, ఎన్ మ్యాన్, ఎం ఎన్నోది 13th, ఇది కూడా 13th అవుతుంది. కే ఇది 11th లెటర్, రివర్స్ డైరెక్షన్లో ఇది కూడా 11th లెటర్. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. ఓకే, దీనిపైన ఒక ప్రాబ్లం మనం ఇప్పుడు షేర్ చూద్దాం. ఓకేనా? మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ప్రాబ్లమ్స్, వీటిని మీరు ట్రై చేయండి. ఓకే, వీటిపైన ప్రాబ్లం చూద్దాం. నేను కొన్ని లెటర్స్ ఇస్తా, అవి ఎన్నో మీరు రివర్స్ ఆర్డర్లో అది దాని సీరియల్ నెంబర్ చెప్పండి. జి, కే, ఎం, వి, ఎక్స్, ఆర్. ఈ లెటర్లు మీరు కామెంట్లో వీటిని నంబర్లో టైప్ చేసి పోస్ట్ చేయండి. ఓకే, నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైనట్లు అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
థ్యాంక్ యూ.